హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనియాలాహి వంటలు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియాలాహి వంటలు ఛానల్. చూసారు కదా, నేను ఇక్కడ నెయ్యి ఎలా స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో మీకు చూపిస్తాను. మీరు నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా మనం స్వచ్ఛమైన నెయ్యి అనేది తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నెయ్యి తయారు చేసుకోవడానికి నేను ముందుగా గేదె పాలను తీసుకున్నాను, చూపిస్తున్నాను కదా. ఈ విధంగా తీసుకున్న పాలను నేను ఒక గిన్నెలో పోసుకున్నాను. ఇలా పోసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ పాలను పెట్టి లో ఫ్లేమ్లో అనేది మనం మరిగించుకోవాలి. పాలు హై ఫ్లేమ్లో మరిగించుకుంటే పాలు పొంగేటప్పుడు పాల మీగడ అనేది గిన్నె అంచుల చుట్టూ అంటుకుపోతుంది. అలా కాకుండా పాలు అనేది మనం లో ఫ్లేమ్లో మరిగించుకోవడం వలన పాల మీగడ అనేది పాల మీదే ఉంటుంది. సో ఇలా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలు అనేది మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా చల్లారనివ్వాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత ఈ పాలను తీసుకొని మనం ఒక 3-4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మనం పాలను ఫ్రిడ్జ్లో 3-4 అవర్స్ పాటు పెట్టుకోవడం వలన పాల మీద ఉండే పాల మీగడ అనేది కొద్ది బాగా గడ్డ కడుతుంది. పలుచగా ఉండే పాల మీగడ కూడా ఇలా బాగా గడ్డ కడుతుంది. గడ్డ కట్టిన తర్వాత మనం 3-4 అవర్స్ తర్వాత మనం ఈ పాలని బయటకు తీసుకున్నాక చూసారు కదా, చాలా బాగా వచ్చింది పాల మీగడ అనేది. ఇలా ఈ వచ్చిన మీగడని మనం ఒక గరిటెతో సపరేట్ చేసుకొని వేరే గిన్నెలోకి పక్కకి తీసుకోవాలి. ఇలా నేను పాలు అనేది 10 రోజుల పాటు మరిగించుకొని ఈ పాల మీగడ అనేది పక్కకి తీసుకున్నాను. ఇలా 10 రోజుల పాటు మరిగించుకున్న పాలతో నేను ఈ పాల మీగడని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది 10 రోజుల పాటు ఉంటుంది. ఈ పాల మీగడ అనేది ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న మీగడ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఈ మీగడని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోనే ఈ మిక్సీ చేసుకున్న మనం ఈ మీగడని అనేది ఇందులో వేసుకోవాలి. ఈ వాటర్లో ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వెన్న అనేది చూసారు కదా వాటర్లో నుంచి పైకి తేలుతుంది. ఇలా వాటర్ నుంచి వెన్నని మనం బాగా సపరేట్ చేసుకొని వాటర్ లేకుండా వెన్నని మనం కడాయిలోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా సపరేట్ చేసుకొని వెన్న కడాయిలోకి తీసుకున్న తర్వాత ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని స్టవ్ మీద ఈ వెన్న అనేది మనం పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వెన్న పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ అనేది హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో మరిగించుకుంటూ మనం మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. చూపిస్తున్నాను కదా, వెన్న అనేది బాగా మరిగిపోయింది. ఇప్పుడు వెన్న నెయ్యి అనేది చూసారు కదా సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఈ చుట్టూ ఉండి వెన్న అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నెయ్యి అనేది మనం పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఏదైతే డబ్బాలో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో మనం ఈ విధంగా వడకట్టుకొని అందులో ఉండే వెన్న అనేది అందులో పడకుండా మనం వడకట్టుకుంటూ ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్వచ్ఛమైన నెయ్యి తయారైంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియాలాహి వంటలు.